we come to the Garden of Gethsemane. మనము గెత్సెమనే వనమును Here also we see the nature of the Gentile kingdom in the minds of the disciples. ఆ గెత్సెమనే వనంలో సైతము మరి శిష్యుల హృదయాల్లో ఎలాంటి మనసు అంటే ఈ భూ సంబంధమైన మనసే పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. They were not watchful. వారు మెలకువగా లేరు. They did not remember the exhortation of Jesus. యేసు ఇచ్చిన హెచ్చరిక వారికి గుర్తుకు లేదు. They could not be awakened. వారు మెలకువ తెచ్చుకోలేకపోతున్నారు. Jesus came and he woke them up. యేసుక్రీస్తు వచ్చి వారిని లేపారు. And he said, can't you wait for some moments for me? వారితో నా కొరకు కొంత సమయమైనా మెలకువని ప్రార్థించలేరా అని అడుగుతున్నారు. But they are weighed down by sleep. కానీ వారు ఆ నిద్ర భారం చేత ఉన్నారు. Then suddenly they saw the group of people coming around Jesus. అలా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి యేసును చుట్టుముట్టడం చూస్తూ ఉన్నారు. They wanted to do something to Jesus. వారు యేసుని ఏదో చేయాలని వచ్చారు. Then Peter and those disciples woke up. అప్పుడు ఆ నిద్రమత్తులోంచి శిష్యులందరూ కూడా పేతురు సైతము లేచి ఉన్నారు. Peter, what did he do? పేతురు అక్కడి నుంచి లేచిన తర్వాత 26th chapter of Matthew, మత్తయి సువార్త 26వ అధ్యాయము verse 51. 51వ వచనము. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాడు. So there was sword with the disciple. కాబట్టి ఆ శిష్యుల్లో ఒక ఈ పేతురు దగ్గర కత్తి ఉంది. That is the mind of the Gentile. అది ఒక భూ సంబంధమైన వ్యక్తి మనసు. So Jesus wanted to disarm him. కాబట్టి యేసు అతన్ని నిరాయుధంగా చేయాలని కోరుకున్నాడు. He didn't want disciples to be armed with all these earthly weapons. ఆయన శిష్యులు ఈ లోక సంబంధమైన ఆయుధాలు కలిగి ఉండాలని ఎంత మాత్రం కోరలేదు. He struck one man, the servant of the high priest. అతడు ప్రధాన యాజకుని సేవకుని చెవిని నరికాడు. The ear flew off. మరి ఆ చెవి ఎగిరిపోయింది, ఎక్కడో పడిపోయింది. And Jesus took that ear when it was flying away and it was falling. Jesus took that ear. యేసుక్రీస్తు పడిపోయిన ఆ చెవిని తీసుకుని healed that ear. ఆ తర్వాత దాన్ని బాగు చేశారు. And what did Jesus say? యేసుక్రీస్తు ఏమంటున్నారు? 52nd verse. 52వ వచనము. Put up thy sword in its place. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. All they that take the sword shall perish with the sword. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. That is the kingdom of Jesus. అది యేసు రాజ్యము అని. That's why he said, my kingdom is not of this world. అందుకే యేసు ఈ భూ సంబంధమైనటువంటిది కాదు నా రాజ్యం అన్నాడు. If my kingdom is of this world, my soldiers will fight. నా రాజ్యం ఈ రాజ్యం వంటిది అయితే నా సైనికులు నా నిమిత్తం పోరాడేవారు. And Peter and others, they must know the kingdom of Jesus is a different one. కాబట్టి పేతురు ఇతర శిష్యులు మరి దేవుని రాజ్యం యేసు రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు అని తెలుసుకోవాలి. The kingdom of Jesus is full of love and blessing. యేసు రాజ్యము ప్రేమ చేత ఆశీర్వాదం చేత నింపబడింది. That is why many disciples are there in this world for Jesus. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తుకు ఎంతో మంది శిష్యులుగా ఉన్నారు. He did not win this world with knife and violence and money. ఆయన మరి వీరిని కత్తి చేతను హింస చేతను గెలవలేదు, లేదా డబ్బు చేత గెలవలేదు. Only with love. కేవలం ప్రేమ చేత గెలిచారు. He won the kingdom. He brought the kingdom into this world. ఆయన తన రాజ్యాన్ని ఈ భూలోకంలోకి తీసుకొచ్చారు. In which kingdom you are? మరి నీవు ఏ రాజ్యంలో ఉన్నావు? Are you full of hatred? నీవు ద్వేషం చేత నింపబడ్డావా? Are you full of jealousy? లేదా మత్సరంతో నింపబడ్డావా? Are you full of fretting and doubting? లేదా వ్యసనముతో అనుమానంతో నింపబడి ఉన్నావా? Are you in the fleshly level in this kingdom? ఈ భూలోకంలో ఇంకా శరీర సంబంధమైన స్థాయిలోనే ఉంటున్నావు. In the chapters which I told you, 5, 6 and 7, he said you should not have any enemies. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మీరు శత్రుత్వం కలిగి ఉండొద్దు, శత్రువులు ఉండొద్దు మీకు. If your enemy is in hunger, నీ శత్రువు ఆకలి కొనినట్లయితే feed them, give them drink and water. వారికి ఆహారం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. You need not kill anyone. అంతేగాని నువ్వు ఇంకెవరినో చంపాలి అని అనుకో. You need not go to the point of killing, but you should not have any hatred against them. చంపడం వరకు కాదు గాని కనీసం వారి
వారి ఎడల ద్వేషభావం కూడా కలిగి ఉండదు. Even if you have a thought of hatred, ఒక ద్వేషపూరితమైన ఆలోచన ఉన్నా కూడా you must repent. నీవు దాని విషయమై In పశ్చాత్తాపడాలి. this kingdom, the chief thing is repentance. ఈ రాజ్యంలో ప్రాముఖ్యమైనది కేవలం పశ్చాత్తాపమే. As a soldier of Jesus, యేసు యొక్క సైనికునిగా you should not have a hard heart at all. నీకు కఠిన హృదయము, కఠిన స్వభావం ఎంత మాత్రం ఉండవద్దు. God wants to disarm that hatred. దేవుడు నిరాయుధునిగా లేదా ఆ ద్వేషభావం నీలో నుంచి వెళ్ళిపోవాలి అని కోరుతున్నాడు. As a soldier of Christ, క్రీస్తు సైనికునిగా pour out love ప్రేమను కుమ్మరించండి, and blessing also. ఆశీర్వాదాన్ని ఇవ్వండి. And Jesus said, bless your enemies. యేసుక్రీస్తు చెప్పారు, శత్రువుని దీవించండి. And he is going to come again. ఆయన మరలా రాబోతున్నారు. And as a judge, he will come. న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నారు.